ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారండి? చాలా సంతోషం. ఈరోజు చాలా సెకండ్ సాటర్డే సందర్భంగా ఒక అద్భుతమైన వర్తమానాన్ని మీతో పంచుకోవాలని నేను జస్ట్ ఇలా కూర్చున్నాను ఫ్రెండ్స్. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి నీతిమంతుని పిల్లలు ఖర్జూర వృక్షం వలె మోగువేయుదురు అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె పువ్వు వేస్తారు. కాబట్టి నీతిగా బ్రతకడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈ చెడిపోతున్న ఈ సమాజంలో, ఈ పాడైపోతున్న ఈ భయంకర ప్రపంచంలో వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇవేమీ మనకొద్దండి. దయచేసి నీతిమంతుని పిల్లలంగా, దేవుని పిల్లలంగా, ఎదుటివారికి హాని కలిగించకుండా దేవుని నామాన్ని కలిగి నీతిమంతుని పిల్లలుగా బ్రతుకుతామండి. అది మన బిడ్డలకి ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది, మన బిడ్డలకి దీవెనిస్తుంది. అలాంటి కృప కలిగి ఉంటారు కదా. ఇట్లు మీ జాషువా రాము, వమ్మంగి, JPF మినిస్ట్రీస్. థ్యాంక్ యూ.